నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ ఎదిరింటి మంగమ్మ. పిల్లలు, కథ మొదలు పెడదామా? చంపక దేశపు సరిహద్దుల్లో ఉన్న శంభవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉన్నారు. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరీని ఎంతో అభిమానంగా చూసేది. ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శంగా ఉండేది. చెంపక దేశానికి పొరుగున ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది. శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నట్టు పుకారు పుట్టింది. గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరో గ్రామానికి వలస వెళ్ళింది. శంభవరం గ్రామాన్ని శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అవ్వలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు. లక్ష్మికి సంగీతం వచ్చును. ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు. గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనకేసి 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడుతున్నది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన చేశాడు. అందుకు కారణం, అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది. ధర కూడా అట్టే లేదు. అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతుంటే చూసి, అలాంటి తెలివి తక్కువ పని చేయకు, ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు. ఒక ఆడ మనిషికి భయపడి చవకగా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి, అయినా అంత పని నువ్వేం చేస్తావు, మీ వదినకు కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది. మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరి వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్లకో మొక్కాలి. ఎంత డబ్బిచ్చినా నీలా ఎవ్వరూ పనిచేయరు. మీ వదిన అదృష్టం. అయినా మరీ ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏంటో అని మంగమ్మ గౌరీ మీద జాలిపడేది. ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పనిచేయలేదు. కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది. తాను తెలివి తక్కువదని, తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదిన దుర్మార్గురాలుగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపింది. నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడని అనుకోరు, అతని పాలేరనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు, ఎవరేమనుకుంటే నాకే అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా?
అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగించేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరీకే చెప్పుకున్నాడు. గౌరీ తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది. తమ ఇద్దరికీ ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు. గౌరీకి కూడా సంగీతం వచ్చును. ఆమె ఒక రోజున లక్ష్మితో, వదినా, ఇంటి పని చేయటం నాకు చాలా విసుగ్గా ఉంటుంది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెప్తాను అన్నది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగుండటం లేదు, కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను. పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాం అన్నాడు. అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది. కానీ పాఠాలు చెప్పటం గౌరీ వల్ల కావడం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదని ఆమె పిల్లల మీద మాటి మాటికి కసురుకునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటపట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది. అందులో కొంత వాడి జీతం కిందే పోయింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకొని, నువ్వు సంగీత పాఠాలు చెప్పొద్దు, నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది. రామన్న తన తమ్ముడిని దగ్గరికి తీసుకొని, నీకు ఒంట్లో ఆరోగ్యం చక్కబడే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరీ గాని సుబ్బన్న గాని ఏమీ అనలేదు. అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువయింది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువైంది. మంగమ్మ వాళ్ళిద్దరిని అభినందించేది. మంగమ్మ మూలానే గౌరీలోను సుబ్బన్నలోను మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక రోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు. వాళ్లకు వినిపించేలాగా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు. గౌరికి పని చేయటం ఇష్టమేనట, కానీ నాకు సాయం చేయటమే ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ. నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పేది, నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురెక్కువట. మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ. ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలికి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు. వీధిలో ఏదో కలకలం అయ్యింది. భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు. సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు. గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరగేస్తున్నది. రామన్న చటుక్కున వెళ్ళి గౌరీని సుబ్బన్నను చెరొక చేత్తో ఇంట్లోకి లాక్కొచ్చాడు. మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మలు ఉండలేరు. పిల్లలు, ఒక మంచి మాట మన మీద, మన కుటుంబం మీద ఈర్ష్య పడుతూ
మనకు 4 మంచి మాటలు చెబుతూ సానుభూతి చూపించినట్లు నటిస్తూ ఉంటారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దు. మన దరిదాపులకు రానివ్వకూడదు. నమ్మితే కుటుంబాల్లో చిచ్చు పెడుతుంటారు. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించండి. మీ అంజలి.